గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ అండ్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మన ఏర్పడిన మండలంలో మన తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన స్వామిదాస్ గారికి స్వాగతం. ఏకొండూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గానికి మన స్వామినాథన్ గారికి అన్నా నువ్వు ఇటు జరుగు. మాజీ ఎంపీ చైర్మన్ శ్రీమతి నల్లరెడ్డి అప్పారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అన్నా సురేష్ అన్న వచ్చి ఒక రాజకీయ చెప్పుకుంటున్నాడు. ఆయన ఆ పార్టీలో శివుడు ఆరోపణ నేను గ్రహించా. అంటే మేము చేసుకున్నాం చెప్పి వచ్చి ఆధారాన్ని మొదలుపెట్టాడు. ఇది ఊరు విషయంలో ఆయన పనిచేయం. ఈ మండలంలో ప్రజలందరూ తెలుసు. మాకు మాట్లాడే అవసరం లేదు, పని చేయడం. అదే ఇప్పుడు లేడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పిన వెంటనే నేను వచ్చిన కూడా స్వరాష్ట్రంగా మాట్లాడలేదు. పని కూడా మొదలు పెడతాం. మేము గుడి కొట్టించుకుంటాం. ఇది పని కాదు. మేము ఈ పూర్తి చేస్తే గుడి కొట్టించుకుంటాం. మీ గుళ్ళు కమిటీ అన్న ముఖ్యమంత్రి గారు మీ కేసాలు కూడా ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి అబద్ధం ప్రచారం. ఈ రోజు పేద ప్రజల మొత్తం 2.60 లక్షలు 2,60,60,000 కోట్లు 2,60,60,000 కోట్లు DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మధ్య దళారీ లేకుండా ఒక మధ్యవర్తి కూడా లేకుండా మీ అకౌంట్లో వేసి పేద ప్రజానీకాన్ని ఆదుకున్న మహానేత ఆ ప్రాజెక్ట్ మేము అడిగిన వెంటనే జీవో రిలీజ్ చేశారు. మీరు శంకుస్థాపన చేశాం. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి ఏడుకొండూరు మండలానికే కాదు తిరుగు హెడ్ క్వార్టర్ కూడా సరఫరా చేస్తాం. అది ప్రాసెస్ లో ఉంది. 6 నెలల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. పేద ప్రజలు వైద్యం విద్య అన్ని రంగాల అభివృద్ధి సాధించే వరకు కూడా స్వామిదాసు నిద్రవారి
మీరందరి ఆశీస్సులతో జగనన్న రేపు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలియజేసుకుంటారు. పని చేసే నాయకుడు మన యొక్క ప్రాంతంలో అభివృద్ధి కాంక్షించినటువంటి ఎంపీల కేసీ నాని గారు కూడా ఎన్నుకున్నారు. ఆయన కూడా మనకి ఆ ఇద్దరి భావాలు కూడా సమానంగా ఉంటాయి. శారీరక ఆరోగ్యం అందుకని నాన్నగారు నాకు ఆ ఇద్దరు కూడా ఏం చెప్పారు జగనన్న 2 బట్టలు తొక్కమన్నారు. ఏ బట్టలు 5 బట్టలు తొక్క మీరు 2 సార్లు 2 బట్టలు జగనన్న ఏదైతే ఈ కొనసాగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ప్రోగ్రాం నవరత్నాలు కొనసాగాలంటే జగనన్న తిరిగి రావడానికి వీళ్ళకి కావాలి. అందుకనే ఆనాటి చదువుకున్న వ్యక్తులు జనం అభిమానించే నాయకులు జనాన్ని అన్నా సురేష్ అన్న జనంలో పెట్టినటువంటి నాయకుడిని ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. ఆయనకి